పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించును గాక. నిన్నటి దినాన ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం చదువుకుందాం. కరువు కాలమున జరిగిన దాన్ని గూర్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. యోధా దిక్కించుచున్నది, దాని గుమ్మములు అంగలార్చుచున్నవి. జనులు విచారగ్రస్తులై నేలకు వంగుదురు. యెరూషలేము చెయ్యు అంగలార్పు పైకెక్కుచున్నది. వారిలో ప్రధానులు బీదవారిని నీళ్లకు పంపుచున్నారు. వారు చెరువుల యొద్దకు రాగా నీళ్లు దొరకటలేదు. వట్టి కుండలు తీసుకొని వారు మరలా వచ్చుచున్నారు. సిగ్గును అవమానము నొందిన వారై తమ తలలు కప్పుకొనుచున్నారు. దేశంలో వర్షము కురవకపోయినందున నేల చీలి ఉన్నది గనుక సేద్యము చేయువారు సిగ్గుపడి తలలు కప్పుకొనుచున్నారు. నీళ్లు పొలములో ఈని గడ్డి లేనందున పిల్లలను విడిచిపెట్టుచున్నవి. అడవి గాడిదలు చెట్లు లేని మెట్టల మీద నిలబడి నక్కల వలె గాలి పీల్చుచున్నవి. మేత ఏమీ లేనందున వాటి కన్నులు క్షీణించుచున్నవి. యెహోవా, మా తిరుగుబాటులు అనేకములు. నీకు విరోధముగా మేము పాపము చేసితిమి. మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి. నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించుము. ఇశ్రాయేలునకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా, మా దేశంలో నీవేళ పరదేశి వలె నున్నావు. ఎలా రాత్రివేళను బస చేయుటకు గుడారము వెయ్యు ప్రయాణిస్తున్న వలె ఉన్నావు. భ్రమసియున్న వారి వలెను రక్షింపలేని సూర్యుని వలెను నీవెలా ఉన్నావు. యెహోవా, నీవు మా మధ్యన ఉన్నావే. మేము నీ పేరు పెట్టబడిన వారము. మమ్మను చెయ్యి విడవకము. యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఈ జనులు తమ కాళ్లకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు గనుక యెహోవా వారిని అంగీకరింపడు. ఇప్పుడు ఆయన వారి అక్రమము జ్ఞాపకము చేసుకొనును. వారి పాపములను బట్టి వారిని శిక్షించును. మరియు యెహోవా నాతో ఇట్లా నేను వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చెయ్యకుము. వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొరను వినను. వారు దహనబలి అయినను నైవేద్యమైనను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను. ఖడ్గము వలనను క్షేమము వలనను తెగులు వలనను వారిని నాశనము చేసేదను. అందుకు నేనే, అయ్యో ప్రభువైన యెహోవా, మీరు ఖడ్గము చూడరు, మీకు క్షేమము కలగదు. ఈ చోటను నేను స్థిరమైన సమాధానము మీకిచ్చేదనని ప్రవక్తల వారితో చెప్పుచున్నారు అని నేను అనగా, యెహోవా నాతో ఇట్లా నేను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనము, శకునమును, మాయా తంత్రమును, తమ హృదయమున పుట్టిన వంచన ప్రకటన చేయుచున్నారు. కావున నేను వారిని పంపకపోయినను నా నామమును బట్టి ఖడ్గమైనను క్షేమమైనను ఈ దేశంలోనికి రాదని చెప్పుచు అబద్ధ ప్రవచనములు ప్రకటించుచు ప్రవక్తలను గూర్చి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఆ ప్రవక్తలు ఖడ్గము వలనను క్షేమం వలనను లయమగుదురు. వారెవరితో అట్టి ప్రవచనములు చెప్పుదురో ఆ జనులు క్షేమమునకును ఖడ్గమునకును పాలై యెరూషలేము వీధుల్లో పడవేయబడుదురు. నేను వారి చెడుతనమును వారి మీదకి రప్పించదను. వారినైనను వారి భార్యలనైనను వారి కుమారులనైనను వారి కుమార్తెలనైనను పాతి పెట్టబడేవాడెవడునూ లేకపోవును. నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా, నా జనులు కన్యక గొప్ప ఉపద్రవం వలన పీడింపబడిచున్నది, ఘోరమైన గాయము నొంది ఉన్నది. దేవారాత్రము మానక నా కనుల నుండి కన్నీరు కారుచున్నది. పొలములోనికి నేను పోగా ఖడ్గము చేత హతులైన వారు కనబడుదురు. పట్నంలో ప్రవేశింపగా క్షేమ పీడితులు అచట నుందురు. ప్రవక్తలేమి యాజకులేమి తామెరుగని దేశమునకు పోవలనని ప్రయాణమై ఉన్నారు. నీవు యోధాను బొత్తిగా విసర్జించితివా? సీయోను నీకు అసహ్యమైన మాకు చికిత్స దొరకకున్నంతగా నీవేళ మమ్మను కొట్టితివి. మేము సమాధానము కోరుకొని కనిపెట్టుచున్నాము గాని మేలేది కనబడటలేదు. చికిత్స కలుగు కాలము కొరకు కనిపెట్టుచున్నాము గాని భీతి తగిలి ఉన్నది. యెహోవా, మా దుర్మార్గతను మా పితరుల దోషమును మేము ఒప్పుకొనుచున్నాము. నీకు విరోధముగా పాపం చేసి ఉన్నాము. నీ నామమును బట్టి మమ్మను త్రోసివేయకము. ప్రశస్తమైన నీ సింహాసనమును అవమానపరచకము. మాతో నీవు చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనుము.
దాన్ని భ్రష్టపరచుకుమి జనుల వ్యర్థ దేవతలలో వర్షము కురిపింపగలవారున్నారా? ఆకాశ వాన ఇయ్యగలదా? మా దేవుడైన యెహోవా నీవే కదా దాన్ని చేయుచున్నావు. నీవే ఈ క్రియలన్నీ చేయుచున్నావు. నీ కొరకే మేము కనిపెట్టుచున్నాం. ఇంతటితో ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. ఆమెన్.